రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలో గల రోషన్ దౌలా బస్తీలో పోచమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. నేపథ్యంలో అమ్మవారు భక్తులకు భవిష్య వాణిలో వినవించారు. ఈ సందర్భంగా పోచమ్మ తల్లి దేవాలయం ప్రతినిధి దశరథ్ అమ్మవారు ఏమేమి కావాలో అడిగిందో అన్ని చేస్తామని ఆయన తెలిపారు. అలాగే ఆయన అమ్మవారిని మా యొక్క రోషన్ దౌలా భక్తి వాసులను కంటికి రెప్పలా చూసుకోవాలని ఆయన అమ్మవారిని ప్రార్థించారు. రోషన్ దౌలా బస్తీ వాసులు గడప గడపకు అమ్మవారికి బోనాలు భక్తి శ్రద్ధలతో సమర్పించుకున్నారు. అలాగే డప్పులతో దరువుతో డాన్సులతో తమ తమ బోనాలను ఇంటిల్లిపాది ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని బోనాలను సమర్పించుకుని ప్రతి ఆడపడుచు మహానందాన్ని వ్యక్తపరిచారు. మన తెలంగాణ వ్యాప్తంగా ఎంతో సంబరంగా చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన తెలంగాణ సంస్కృతి నిదర్శనమైన బోనాలు జాతర ప్రతి గల్లీలోని ప్రతి బస్తీలోని ఎంత ఆర్భాటంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే రోషన్ దౌలా మన బస్తీలో ఈ యొక్క అమ్మవారి ఎల్లమ్మ తల్లి యొక్క బోనాలు ఈ యొక్క బస్తీ వాసులు ఎంతో ఘనంగా చేస్తున్నారు. అయితే ఒక అమ్మవారు వచ్చిన ఆమెతో కొద్దిగా మాట్లాడదాము, ఆమె యొక్క పూర్తి విశేషాలు తెలుసుకుందాము. ఎందుకంటే అమ్మవారు ప్రాతినిధ్యం వహించిన ఆమె మాటల్లో ఈ యొక్క రోషన్ దౌలా బస్తీలో ఎలాగ జరుగుతుంది ఏంటి అన్నది పరిస్థితి ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మ, అమ్మవారి ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా విలేతాండం గతంలో చేస్తుంది కదా, కానీ రోషన్ దౌలా బస్తీ మాత్రం ఇంతకు ముందు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు అన్నారు ఇలాగా రోషన్ దౌలా బస్తీలో ఒక్కరు కూడా కరోనా బారిన పడలేదు అన్నారు. మరి కరోనా బారిన పడలేదు కదా, రోషన్ దౌలా బస్తీ వాసులకు ఏ విధంగా మీరు తోడ్పడుతున్నారు? దీనిని బస్తీ వాసులు ఎలా కాపాడుకుంటున్నారు? పాపాలు చేసిన ఏది చేసినా కానీ ఓడ్చుకుంటున్నా కానీ నన్ను చూడంగా మైదాల్లో తీసి 3 బాటలు కాడ నా చెల్లెల్ని పెట్టింది కానీ అది తప్పుడు పని బిడ్డ అర్థమైంది బిడ్డ. నేను చూడా బిడ్డ ఏదో పొరుగు పోతుంది, ఆమె ఏ విధంగా మీరు సంతోషపరుస్తారు? తిరుగుతారు జరిగేది కార్యక్రమంలో ప్రతి కార్యక్రమం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటిప్పుడు మాకు ఒక గురువు గారు ఇట్లా వచ్చి ఇట్లా మహిళలు తీసుకోవాలి, మీకు మంచిగా జరుగుతుంది అన్నప్పుడు మేము స్పందించినాము. వాళ్ళు ఏం చేయాలి, మీకు ఇట్లా ఇట్లా వేయాలంటే చేసి మేము గుర్తాలు అంటే ఏం పెట్టలేదు. ఆమె సంపత్తిగా ఉంది కాబట్టి ఆమె ఇబ్బంది కలగొద్దు అని పెట్టుకున్నాను. ఆమె ఇబ్బంది కలుగుతుంది అంటే మేమే వద్దంటున్నాము. మేము ఖర్చు పెట్టుకుని మాకు లేదు కదా, అంతేనే కదా, ఏదంటేనే చేసినాము. అంతే ఇదే భారం ఇదే. ఇప్పుడు కడుపులో పెట్టుకుంటామని ఎట్లా పెట్టుకోవాలి నటించుకోవాలి అని చెప్పి